కరీంనగర్ మేయర్ పీఠం పైన తీవ్రమైన ఉత్కంఠ కొనసాగుతోంది. కరీంనగర్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటైపోయి మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నాయా? మేయర్ పీఠం బీజేపీకి దక్కకుండా రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయా? రేపు ఉదయం 10 గంటలకు తెలిసే అవకాశం ఉంది. మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను. ఇక్కడ కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే మినిమం మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 34 స్థానాలు. 34 స్థానాలు ఉంటే ఆ మ్యాజిక్ ఫిగర్తో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. 66 డివిజన్లో ఎన్నికలు జరిగితే అక్కడ బీజేపీ గెలిచింది 30, బీఆర్ఎస్ గెలుపొందింది 9, కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది 14, ఎంఐఎం 3, ఇండిపెండెంట్లు 8. సో ఇండిపెండెంట్ 8తో పాటుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఇక్కడ 2 స్థానాల్లో గెలుపొందింది. సో మొత్తంగా 66 సంబంధించిన డివిజన్ల రిజల్ట్ ఇది. సో ఇప్పుడు ఇక్కడ క్వారం అంటే 2/3, 66 మందిలో తప్పకుండా 44 మంది అక్కడ హాజరయ్యి అక్కడ మేయర్ ఎన్నిక జరుగుతుంది, లేదనంటే ఆ ఎన్నిక జరగదు. సో ఇక్కడ బీజేపీకి ఆ ఎక్సఫిషియోతో కలుపుకొని వాళ్ళకున్నటువంటి సంఖ్య 31 మాత్రమే. దీంతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఒకరిని జాయిన్ చేసుకున్నారు, ఇండిపెండెంట్ల నుంచి 3 జాయిన్ చేసుకున్నారు. మొత్తంగా వాళ్ళకు వచ్చిన సంఖ్య 34 అండ్ బీజేపీతో కలిపి ఎక్సఫిషియో మెంబర్గా ఉన్నటువంటి బండి సంజయ్తో కలిపి అక్కడ 35 చేరింది. అంటే మ్యాజిక్ ఫిగర్ ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ఉన్న సమయంలో అయినా కూడా బీజేపీకి దక్కకూడదు. మరి మ్యాజిక్ ఫిగర్ ఉన్న తర్వాత ఇంకా తప్పేంటి, ఎందుకు ఎన్నిక జరగదు అని అంటే కాంగ్రెస్ పార్టీ 14 గెలిచింది, 3 ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటోంది, 5 ఇండిపెండెంట్లు జాయిన్ చేసుకుంది. అక్కడ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఎక్సఫిషియో మెంబర్గా ఉన్నారు. సో మొత్తంగా అటు కాంగ్రెస్ పార్టీకి కూడా 23 ఉన్నాయి. 14+3 అండ్ 5 అండ్ 1 మోర్ కవంపల్లి సత్యనారాయణ మొత్తం కలిపి 23 ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సిందంత ఇంకా వాళ్ళకి అటు ఇటుగా ఇంకా 11 స్థానాలు కావాలి. 34 రీచ్ అవ్వాలి అని అంటే, వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వాలంటే ఇంకా 11 కావాలి. మరి ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉందంట. 9 మంది బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా ఇక్కడ బండి సంజయ్కి చెక్ పెట్టడానికి, బండి సంజయ్కి ఆ పీఠం నుంచి పక్కన పెట్టడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా దాని ఎక్సఫిషియో సపోర్ట్ని కాంగ్రెస్కి ఇవ్వబోతున్నాడట. అంటే కాంగ్రెస్ కానీ డైరెక్ట్ ఇచ్చడమేం కాదు, బట్ వాళ్ళకు అండర్స్టాండింగ్ నేపథ్యంలో అది స్టేట్ లెవెల్లో లేదా నేషనల్ లెవెల్లో కాదు, కేవలం తాత్కాలికంగా అక్కడి కార్పొరేషన్ వరకు మాత్రమే. సో గంగుల కమలాకర్ కూడా సపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన కూడా, ఆ రకమైన ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్యాంపులో 14 మంది కాంగ్రెస్, 5 ఇండిపెండెంట్లు 19 అండ్ 3 సంబంధించి ఇండిపెండెంట్లు ఉన్నారు. ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఇటు తోడైనట్టు తెలుస్తోంది. సో 24 ఉన్నారు వీళ్ళకు కూడా. సో 24 ఉన్నారు. సో ఇటు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కనుక కలిస్తే వీళ్ళకు కూడా సేమ్ 34-34తో ఉంది. మరి ఎవరు పీఠాన్ని దక్కించుకుంటారో చూడాలి. యాజ్ ఇట్ ఈస్గా ఇద్దరు సేమ్గా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో ఇద్దరు గెలిస్తే ఒకరేమో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీజేపీకి వెళ్తే ఇంకొకరేమో కాంగ్రెస్కి వెళ్ళారు. సో బీఆర్ఎస్ పార్టీ తటస్థంగా ఉంది. బీజేపీకి ఇప్పుడు ఎక్సఫిషియో కలిపి 34, మొత్తంగా 2 ఇండిపెండెంట్, 3 ఇండిపెండెంట్లు, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిపి 35 అండ్ 36 వస్తూ ఉన్నాయి. వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంది, కానీ ఇక్కడ సిచ్యువేషన్ లేదు. కారణం ఏంటంటే దాన్ని అడ్డుకోవడానికి, లేకపోతే ఆ డేట్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయడానికి క్వారం లేకుండా 2/3 ఆఫ్ మెంబర్ పార్టిసిపేషన్ ప్రజెన్స్ లేకుండా మేయర్ ఎన్నిక జరగదు. కాబట్టి రేపు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన ఏంటంటే ఎవ్వరం కూడా మేయర్ ఎన్నికకు వెళ్ళం. 44 మంది కావాల్సిందే. వాళ్ళకి ఎంతమంది ఉన్నారు? 30 మంది బీజేపీ గెలిచిన వాళ్ళు, ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 31 అండ్ 3 ఇండిపెండెంట్లు 34 అండ్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ 35 మాత్రమే ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే క్వారం ఉండాల్సింది, 44 మంది అటెండ్ కావాల్సిందే. కాబట్టి వాళ్ళు అటెండ్ కాకపోతే అక్కడ ఎన్నిక జరగదు. తాత్కాలికంగా ఎన్నికని కొన్ని రోజుల పాటుగా వాయిదా వేస్తారు. సో ఇటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి ఇంట్రెస్టింగ్గా. ఒకసారి పొన్నం ప్రభాకర్, ఆర్డి శ్రీనివాస్ ఈరోజు శివరాత్రి సందర్భంగా వాళ్ళు ఒక ఆలయాన్ని సందర్శించి అక్కడి నుంచి మీడియాతో మాట్లాడుకొచ్చారు. పొన్నం అండ్ ఆర్డి శ్రీనివాస్ ఏం మాట్లాడారో చూద్దాం. దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలకవర్గం ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితుందో నాకు అర్థం కాలేదు. మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము. మీకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంటే మేము అడ్డం పడతలేము. అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు. మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో
ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలి, రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాదు. రైట్, 29లో 35 ఉన్నాయి కదా, వాళ్ళకి 35 ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు. సరే మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఎందుకు 35 ఉన్నాయన్న తర్వాత ఎవరు ఇప్పుడు కాదన్నారు, మళ్ళీ మీరే అడుగుతారు కదా, మీరు అవుతారట కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నాడు, మీరే అడుగుతారు కదా, వాళ్ళు అవుతారనకి ఇంకేం కావాలి? కొత్త పాలక వర్గంగా అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం ఈ జిల్లా మంత్రిగా. వై క్వశ్చన్ రేజింగ్? అవకాశం ఉందా మీకు? అరే మళ్ళీ అట్లంటే మేము తప్పకుండా రాజకీయ పార్టీకి ప్రయత్నం చేస్తామంటే తప్పే ఉన్నది. నేను ఆయన లెక్క బల్లగుద్దు చెప్తలేం కదా, కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పినా ఎవరు రాజకీయ పార్టీగా కావద్దని మేము కోరుకొని అంటామా? మేము డిమోరలైజ్ చేస్తామా? మా వాళ్ళ ఆలోచన అట్లుంది కాబట్టి మేము ఎండార్ చేస్తాం. నిజామాబాద్లో బీజేపీ ప్రతిపక్షం అంటున్నారు, కరీంనగర్లో కూడా బీజేపీ. నేను అట్లా అనలే, జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు అంటారు కదా మేము ఏదో గుంజుకుంటున్నామంటే, అక్కడ ఆయన ప్రతిపక్షానికి పోయినప్పుడు ఇక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు, అక్కడ కూడా అబ్సల్యూట్ మెజార్టీ లేదు. మీరు గుంజుకుంటున్నామని చెప్పేటువంటి ఆరోపణ తప్పు అంటున్నాం. అట్లా ఎవరు గుంజుకుంటలేడు, ప్రజలు అబ్సల్యూట్ మెజార్టీ ఇవ్వలే. అబ్సల్యూట్ మెజార్టీ మీరు అట్లా నలుగురు ఇండిపెండెంట్ కలుపుకున్నారు, వీళ్ళు కూడా మిగతా అదే అనైతికం కదా మరి. ఒక నిమిషం దాన్ని ఒకటి మాట్లాడుతూ వాళ్ళకి అంటే బీఆర్ఎస్ తో కలిసిపోతున్నారా ఇక్కడ కరీంనగర్? నేను అవన్నీ ఏం చెప్పాలి, అందుకని ఏమవుతుందో కూడా నాకు తెలియదు, ఏమవుతుందో కూడా తెలియదు. కానీ ఎవరిని నిందించడం తప్పనే ముచ్చడం చెప్పే ప్రయత్నం. మేము నిజంగానే అందరం కలిసి మేము ఆయన కాకుండా చేస్తూ మేము అవుతున్నామని కూడా చెప్తలేను. నేను ఐఎమ్ నాట్ ఎండార్సింగ్ దట్, బట్ పొలిటికల్ పార్టీగా ఏదైనా జరగడానికి అవకాశం ఉందని చెప్తా ఉన్నా. మీరు అబ్సల్యూట్ మెజార్టీ లేదు, నిజామాబాద్ లాగా ఆయన అట్లా పోతాడు, ఇక్కడ మీరు తను అబ్సల్యూట్ మెజార్టీ ఉన్నాడు, మీరే జెండా ఎగరేస్తున్నారు, మీరే జెండాలు చూపెట్టినరు. ఇలా మళ్ళీ అదేదో రాకుండా ఉంటుంటే మాత్రం వెంటనే ఇంకోరు బ్లేమ్ చేసే ప్రయత్నం ఎందుకు అని అడుగుతున్నా. వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేయదలుచుకున్నారు? ఎవరు బ్లేమ్ కావాలి? ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం, ఆయా రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలకు ఎండార్ చేస్తారు. ఇది పొరపాటు కాదు. నేను అడుగుతున్న ఒకటే మాట, మీరు అపవిత్ర పొత్తు అంటున్నారు కదా. అరే నేను అందుకే చెప్తున్నా కదా, మీ పార్టీలు చేరితే పునీతము, వేరే పార్టీలు చేస్తే అపవిత్రమైతే ఎట్లయితుందో నాకు అర్థం కాలే. అది భవిష్యత్ వాషింగ్ నిర్మా పౌడర్ వేసుకున్నట్టు అయితే అలా దాంట్లో పోతాయి. అందుకే దాని గురించి చర్చ కాదు. 16 తారీఖున ఏమైతే చూద్దాం. మేము రాజకీయ పార్టీగా కావాలని కోరుకుంటాం, ఆయన ఒక రాజకీయ పార్టీగా స్థానిక ఎంపీగా కావాలని కోరుకుంటాడు. అందరు క్యాంపులు అసలు మీకు తెలుసా, ఎన్నిక కాగానే సూర్యాపేటలో లేనే లేదు మెజార్టీ క్యాంపుకి వెళ్ళరు, చాలా క్యాంపులకు వెళ్ళారు. క్యాంప్ అనేటువంటిది ఇలా కొత్తగానే ఇప్పుడే కరీంనగర్లో తీసుకొచ్చినట్టు ఎందుకు లెక్క. క్యాంప్ అనేది ప్రతి మున్సిపల్ ఎన్నికలు జరుగుతుందా, కొత్తగా జరుగుతుంది. ఇవాళ వేమల శ్రీనివాస్ గారు కూడా క్యాంపు తీసుకుపోయారు. బరాబర్ ప్రజా తీర్పును గౌరవిస్తాము. ప్రజా తీర్పు గెలిచిన కార్పొరేటర్ల అభిప్రాయం ప్రకారం. రైట్, ఇది కరీంనగర్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్న మాట. రాజకీయ పార్టీగా మేము కూడా ఆశిస్తాము, మేము కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే రాజకీయాలు చేస్తాం అంటున్నారు ఆయన. మేము బలవంతం పెట్టం, ఎవరిని ఏ రకంగా ప్రోద్బలానికి గురి చేయం. అటు నిజామాబాద్లో పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు కాబట్టి మేము ప్రతిపక్షంగానే ఉంటామని ప్రకటించిన చోట అక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు. మరి ఇక్కడ కూడా సంపూర్ణ మెజారిటీ రాలేదు కదా, మరి వాళ్ళు ఎట్లా ఏర్పాటు చేస్తారు? మేము కూడా రాజకీయంగా మా ప్రయత్నం మేము చేస్తామనేటువంటి మాటని పొన్నం ప్రభాకర్ చెప్తున్నప్పుడు అర్థమవుతోంది. సో మేము ఎవరిని ప్రోద్బలం చేయం, ఎవరిని బలవంత పెట్టం, ఎవరిని మేము వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేయం. బూచి చూపెట్టించే ప్రయత్నం చేయకండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎండోవర్స్ చేయడం లేదు. ఇక్కడ మేము చేసేదంతా ఒకటే, మా పని మేము చేసుకుంటాం అంటున్నాడు ఆయన. చూద్దాం మరి ఏం జరుగుతుందో. రేపు కరీంనగర్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోయేది ఎవరు? మీ కరీంనగర్ వాళ్ళు చెప్పండి. కరీంనగర్ మేయర్ పీఠాన్ని ఎవరు అధిరోహిస్తే బాగుంటుంది? కరీంనగర్ ఎవరి చేతులు అభివృద్ధి చెందుతుంది, ఎవరు ఉంటే బాగుంటుంది? బీజేపీయా, కాంగ్రెసా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో గుండా రాజ్యం తీసుకొచ్చిండు. ఎక్కడో ధర్మారం మండలంలో ఉన్న వ్యక్తి వచ్చి కాంగ్రెస్ టికెట్ అరాచకం చేస్తుండ్రు. ప్రశాంత కిసాన్ నగర్ ఇటువంటి అరాచకాలు ఎప్పుడు కనవలేదు. పోలీసు రాజ్యం చేసుకొని బలవంతంగా మా తిరుపతి క్యాండిడేట్ అరెస్ట్ చేయడము, అలా జైల్లో డబ్బులు గుర్తుకోవడం, ఇంటి పెట్టే 10,000 గుర్తుకొని అరాచకం చేస్తున్నారంటే ఇంత గుండాయిజం చేస్తున్నారు. నేను ఏమన్నా నిజంగా నువ్వు ప్రజల దగ్గర పోయి ఉన్నాడుకో, డెవలప్మెంట్ చూడాడుకో, ఇంత గుండాయిజం తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ ఈ గుండాయిజం కర్మలు లేదు. నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాత్రమే, నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో మాత్రమే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే నిధులు ఇస్తుంది, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తుంది అని ఒక విశ్వాసం ఉంది. కాబట్టే ఇలా నరేంద్ర మోడీ గారి ఫోటో చూసి, నరేంద్ర మోడీ గారు చూసి ఇలా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా అభ్యర్థులను గెలిపించారు. ఇలా 30 గెలిచినాం, 3
మా అభ్యర్థులే. కొన్ని కారణాల వల్ల సర్వే వల్ల ముగ్గురికి ఇవ్వలేకపోయినాం. వాళ్ళు ముగ్గురు కూడా కాశాప్ కండ వేసుకొని జై శ్రీరామ్ అనుకుని తిరిగిన అభ్యర్థులే. వాళ్ళు మా వాళ్ళే. ఇలా అనేక మంది ఇండిపెండెంట్ భారతీయ జనతా పార్టీకి వస్తున్నారు. ఇలా అతి త్వరలో మేము మ్యాజిక్ ఫిగర్ దాటినాం ఆల్రెడీ. అతి త్వరలో ఈ కరీంనగర్ లో ఎవ్వరు ఊహించని విధంగా భారతీయ జనతా పార్టీ జలకివ్వబోతున్నది. వాళ్ళందరూ కూడా ఇతర పార్టీలో గెలిచిన అభ్యర్థులు కూడా సార్ మాకు అభివృద్ధి కావాలి. నరేంద్ర మోడీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.